నమస్తే సార్. నమస్తే. షర్మిల గారికి రాజ్యసభ ఇవ్వకపోవడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అన్ని సెటిల్ చేసేసి షర్మిల గారిని సైడ్ చేయాలి అన్న దానిపై మీరు ఏం మాట్లాడతారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ ఏంటంటే పార్టీలో చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వివాదం, ఆయన చెల్లెలతో ఏర్పడినటువంటి గొడవ ఏదైతే ఉందో, ఈ గొడవ వలన వాళ్ళ కుటుంబం వరకే నష్టపోవడం లేదు, టోటల్గా పార్టీతో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. అంటే అన్ని సీట్లు కోల్పోవడానికి ఆవిడ గొడవే కారణం అనేది బలంగా నమ్ముతున్నారు వాళ్ళు గత ఎన్నికల్లో. కాబట్టి ఈ గొడవని తొందరగా సెటిల్ చేసేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీతో ట్రావెల్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆయన్ని అడుగుతున్నారు స్ట్రైట్గానే, బాబు మీ ఇంటి గొడవ సెటిల్ చేసేసుకోండి తొందరగా, మా కుటుంబాలు నాశనం అవుతాయి, లేకపోతే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, ఇంకొకసారి దెబ్బతినాల్సి వస్తుందా, అందుకని ఎన్నికల దాకా వెయిట్ చేయొద్దు, ముందే సెటిల్ చేసేస్తే బెటర్ అని అడుగుతున్నారు ఆయన. ఆ ప్రెజర్ ఉంది. దాంతోపాటు ఆయన ఎన్డీఏతో ట్రావెల్ కాలేని పరిస్థితి ఉంది అక్కడ. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నాయకత్వానికి నమ్మదగని మిత్రుడిగా ఉన్నాడు. ఇప్పుడు నమ్మదగిన మిత్రుడిగా మారాడు. ఎప్పుడైతే వాళ్ళ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందో ఈయనతో అవసరం ఉండదు వాళ్ళకి. అవసరం లేనప్పుడు ఏ క్షణమైనా తన్ని బయటకు పంపించేస్తారు. కాబట్టి అక్కడి నుంచి బయటికి రాక తప్పని ఒక అనివార్యత ఏర్పడింది ఆయనకి. నెమ్మదిగా కదులుతున్నాడు అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆయన ఈ మధ్య కార్యకర్తల సమావేశం పెట్టి, బాబు ఎస్ఐఆర్ అనే పేరుతో ఒక వ్యవహారం జరుగుతోంది ఎలక్షన్ కమిషన్ నుంచి, దాని నుంచి మన ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి, వాళ్ళు ఉన్న ఓట్లని ప్రమాదకరమైన ఓట్లను తీసేస్తున్నారు, కొత్త ఓట్లను కలుపుతున్నారు, దాంతో మనం ప్రమాదంలో పడతామేమో చెక్ చేసుకోండి, దగ్గర కూర్చొని ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలోనూ కాన్సన్ట్రేట్ చేయండి అని కార్యకర్తలకు చెప్పాడు ఆయన. ఇది మొదటిసారి ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మొన్న చేశాడు. కాబట్టి ఈయన కదులుతున్నాడు ఎన్డీఏ కాంపౌండ్ నుంచి అనేది అర్థమవుతోంది అందరికీ. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. అవును, కళ్ళు తెరుచుకుని నెమ్మదిగా ఇక్కడి నుంచి బయటపడి మనం ఇండిపెండెంట్ గా మన కాళ్ళ మీద మనం నిలబడితే తప్ప మన ఎవరు గుర్తించరు అనే విషయం అర్థమైంది ఆయన. కనుక ఈ కదలిక ఇండియా కూటమి వైపు ఉంటుంది అనేది ఒక అసెస్మెంట్. ఆయన ఇండియా కూటమి వైపు కదలటము, దాంతోపాటు షర్మిల గారి గొడవ సెటిల్ చేసుకోవాలనుకోవడము, ఈ రెండు కార్యక్రమాలకి అనుసంధానకర్తగా డీకే శివకుమార్ని ఎన్నుకున్నాడేమో అని ఒక డౌట్. ఎందుకంటే ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనూ ఆయన కుటుంబంతోనూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయనకి బిజినెస్ రిలేషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళతో. అందుకని ఆయనతో చెబితే ఆయన షర్మిలను కూర్చోబెట్టి కన్విన్స్ చేయగలడు, ఈ రాజ్యసభలు ఈ గొడవ వద్దమ్మా, మీరు హ్యాపీగా మీ పని చేసుకోండి, మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అవన్నీ ఇచ్చేస్తాడు ఆయన, క్లోజ్ అయిపోండి, మీరు ఇంకా వివాదాలు వద్దు, మీరు అన్నకి అనుకువగా ఉండే చెల్లెలుగా ఉండండి, ఆయన కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటాడు అని ఆయనతో ఒక మాట చెప్పించేసి ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేయాలని జగన్ అనుకుంటున్నాడు అనేది ఒక మాట నడుస్తోంది బయట.